అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం DBMSలోని డే 3లో ఉన్నాం. అండ్ ఇవాల్టి మన టాపిక్ మల్టిపుల్ టాపిక్స్ అనమాట. ఈఆర్ మోడల్ నుంచి రిలేషన్షిప్స్ దాకా ఇంక్లూడింగ్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. విల్ డిస్కస్ దాట్. బట్ బిఫోర్ ఇట్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. మరి 19-18 లైక్స్ ఏంటి గైస్, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, కమింగ్ టు అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1. దీన్ని పాజ్ చేద్దాం, వీడియో ప్లే అయిపోతుంది. ఓకే, సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ DBMS? ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ 1 స్ట్రైట్ ఫార్వర్డ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, బెనిఫిట్స్ ఆఫ్ DBMS. ఆప్షన్ 1 ఏంటి? డేటా రిడెండెన్సీ. దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ కంపెనీ ఎక్స్, దీనికి డేటా సెంటర్ ఉంది. ఓకే, అండ్ ఈ డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉంది. ఓకే, అండ్ ముంబైలో డ్యూ టు సమ్ న్యాచురల్ కెలామిటీ దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ జరిగింది అండ్ క్రాష్ అయిపోయింది అనుకుందాం. ఓకే, అంటే ఈ ఎక్స్ యొక్క డేటా మొత్తం పోయినట్టేనా? పోకుండా ఉండేందుకు మనం ఏం చేస్తామంటే, ఇదే సేమ్ డేటాని మల్టిపుల్ ప్లేసెస్లో, మేబీ సమ్వేర్ ఇన్ సిడ్నీ ఒకటి, ఓకే, సమ్వేర్ ఇన్ మేబీ యూఎస్లో ఒక ప్లేస్లో, ఓకే, ఆ విధంగా ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్లేసెస్లో రెప్లికేట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇన్సైడ్ ద సింగిల్ డేటాబేస్ బేసిక్గా నార్మలైజేషన్ కోసం అండ్ ఒక రకంగా డేటాని ఈజీగా యాక్సెస్ చేయడం కోసం మనం రిపీట్ చేస్తాం. దాట్స్ ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ద బెనిఫిట్ ఆఫ్ DBMSలో వీ కైండ్ ఆఫ్ బ్రింగ్ ఇన్ రిడెండెన్సీ ఫర్ సమ్ పర్పసెస్, బట్ అది అడ్వాంటేజ్ కాదు DBMSకి. ఓకే, గ్రేట్. ఆ తర్వాత లిమిటెడ్ డేటా యాక్సెసిబిలిటీ. నో, ఆబ్వియస్లీ లిమిటెడ్ అయితే ఎందుకు కావాలి? వీ వాంటెడ్ టు బీ యాక్సెసిబుల్ అక్రాస్ డిఫరెంట్ లేయర్స్. సో నాట్ దిస్. ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్ అండ్ సెక్యూరిటీ. ఎస్, దిస్ ఈస్ ద ఆప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్, spreadsheet tools. Obviously that's not related to database management system. Okay, what does the term database instance refer to? Database instance అంటే ఆ పర్టిక్యులర్ టైంలో, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ టైంలో బేసిక్గా మన డేటాబేస్లో ఉన్న డిఫరెంట్ రికార్డ్స్ యొక్క రిప్రజెంటేషన్ ఈజ్ ద ఇన్స్టెన్స్ అనమాట. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా యాట్ అ స్పెసిఫిక్ మూమెంట్ ఇన్ టైమ్. ఓకే, ఆ తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా అడ్మినిస్ట్రేటర్? ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఓకే, గ్రేట్. దీంతోపాటు ఆబ్వియస్లీ మీరు వెన్ యూ గో టు దీస్ లింక్స్, మీకు కోడ్ స్టూడియోలో DBMSకి ఒక గైడెడ్ పాత్ ఉంటుంది, దాంట్లో నోట్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ రెఫర్ టు ద నోట్స్ యాజ్ వెల్, హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద యాక్చువల్ టాపిక్ విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ ER మోడల్. ఓకే, సో ER మోడల్ అంటే ఏంటి? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ER మోడల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనమాట. ఏంటి? ఇట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ అంటే ఇట్ కెన్ బి ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఎనీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ బి పర్సన్, ఆబ్జెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇంగ్లీష్లో నౌన్స్ ఉంటాయి కదా, ఎనీథింగ్ విచ్ ఇస్ అ నౌన్ ఇన్ ద డేటాబేస్ సినారియో ఇస్ అన్ ఆబ్జెక్ట్. లైక్ పర్సన్, ఎంప్లాయీ, కంపెనీ ఎక్స్, ఓకే, టీచర్, ఆఫీసర్, ఎనీథింగ్, ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ అ డేటాబేస్ ఈజ్ అ ఎంటిటీ. ఓకే, వాట్ ఈజ్ ఎంటిటీ సెట్? అగైన్ విల్ కమ్ టు దిస్. అసలు ఆబ్జెక్ట్స్ ఎందుకుంటాయంటే, ఐ కమ్ టు ద టాపిక్ ఆఫ్ వై వీ హ్యావ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్, ఎంటిటీస్ ఎందుకుంటాయని చెప్పి మాట్లాడుకుందాం. బట్ ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఎంటిటీ సెట్ అంటే ఏంటి? ఎంటిటీ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ దోస్ ఆబ్జెక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ద ఎంటిటీస్ అనమాట. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ నౌన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ ఎంటిటీస్ అనమాట. ఓకే, ఈ ఎంటిటీస్కి ప్రాపర్టీస్ని అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, ఆ తర్వాత అగైన్ వన్ మోర్ పాయింట్ విచ్ ఐ టోల్డ్ యూ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో వాజ్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అంటే ఏంటి? సో బేసిక్గా వన్ ఆర్ మోర్ ఎంటిటీస్ ఒకదాంతో ఒకటి ఏ విధంగా రిలేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేదే రిలేషన్షిప్. సో ఎంటిటీ నౌన్ అయితే దిస్ ఈజ్ వర్బ్ అనమాట. ఓకే, ఆల్ ది వర్బ్స్ ఆర్ ఒక రకంగా ఏంటి? దే ఆర్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఒక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఏ విధంగా ఉంటుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే,
let's say there is a entity, this is an entity, and this entity is person. ఓకే, పర్సన్ అనే ఎంటిటీ ఉన్నప్పుడు బేసిక్గా దీనికి యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి? యాట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ఎంటిటీ వుడ్ బి సంథింగ్ లైక్ నేమ్, అవునా, ఫోన్ నంబర్, అడ్రస్ కదా, జెండర్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ పర్సన్ కదా. సో ఆల్ దీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ యాట్రిబ్యూట్స్ అగైన్ దీంట్లో టైప్స్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్గా ఒకే ఫీల్డ్లో ఒకేసారి స్టోర్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ వాట్? సింపుల్ యాట్రిబ్యూట్. సింపుల్ యాట్రిబ్యూట్ని మీరు ఫర్దర్గా డివైడ్ చేయలేరు. ఆ తర్వాత వీ హ్యావ్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. దాంట్లో ఏంటంటే బేసిక్లీ కాంపోజిట్ యాట్రిబ్యూట్స్లో దేర్ కెన్ బి సర్టన్ ఫీల్డ్స్ దట్ హ్యావ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇంటర్నల్ యాట్రిబ్యూట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ 1st January, ఓకే, 2020 అనుకుందాం. సో దిస్ ఈజ్ అ యాట్రిబ్యూట్, కానీ ఇది ఒక కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఎందుకంటే ఈ యాట్రిబ్యూట్ లోపల ఇన్ టర్న్ వీ హ్యావ్ మల్టిపుల్ యాట్రిబ్యూట్స్. అదేంటన్నా అంటే దిస్ క్యాన్ బి వన్ మోర్ యాట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద డేట్. దిస్ క్యాన్ బి వన్ మోర్ యాట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద మంత్. దిస్ క్యాన్ బి వన్ మోర్ యాట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద ఇయర్. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ అ కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ ఏంటి అన్నా అంటే ఫోన్ నంబర్. సో ఒక మనిషికి, ఒక పర్సన్కి హీ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 ఫోన్ నంబర్స్ కదా. కాబట్టి ఇట్ ఈస్ అ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. గాట్ ఇట్? పక్కా? సో మల్టీ వాల్యూడ్ లాగానే సింగిల్ వాల్యూడ్గా ఉంటుంది. సింగిల్ వాల్యూడ్ అంటే ఏంటి? సో నేమ్ ఉంది, ప్రతి మనిషికి పేరు ఒకటే ఉంటుంది. అగైన్ యూ కెన్ సే వీ కెన్ హ్యావ్ నిక్ నేమ్స్ అండ్ ఆల్, బట్ నిక్ నేమ్స్ని పక్కన పెడితే నేమ్ ఈజ్ అ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఓకే, ఆర్ మీ రోల్ నంబర్, దోస్ ఆర్ ఆల్ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. ఓకే, అండ్ వన్ మోర్ ఫైనల్ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఈస్ కాంప్లెక్స్ యాట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అడ్రస్. సో అడ్రస్లో మనకి పిన్ కోడ్ ఉంటుంది, ఓకే, డోర్ నంబర్ ఉంటుంది, స్ట్రీట్ నంబర్ ఉంటుంది, ఓకే, సిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, కంట్రీ ఉంటుంది. సో ఆ విధంగా ఇట్స్ అ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు యాట్రిబ్యూట్. కాబట్టి విల్ హ్యావ్ వాట్? వీ విల్ నేమ్ ఇట్ ఎస్ అ కాంప్లెక్స్ యాట్రిబ్యూట్. అగైన్ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇది కాంప్లెక్స్ ఎందుకు, కాంపోజిట్ ఎందుకు కాదు? సి, దీంట్లో మీరు వీటిని ఫర్దర్గా మళ్ళీ డివైడ్ చేయలేరు. డేట్, మంత్, ఇయర్. ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ని మీరు మళ్ళీ డివైడ్ చేయొచ్చు. పిన్ కోడ్లో అగైన్ మేబీ కంట్రీ కోడ్ ఇంత ఆర్ వాట్ ఎవర్ ఏరియా కోడ్ ఇది. సో ఆ విధంగా పిన్ కోడ్ని మీరు మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. ఆర్ డోర్ నెంబర్ని అగైన్ డోర్ నెంబర్లో సమ్టైమ్స్ స్ట్రీట్ నెంబర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఆర్ /1A 1B ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్న యాట్రిబ్యూట్స్ లోపలనే మీరు ఫర్దర్గా డివిజన్ చేయగలుగుతున్నారు అంటే ఇట్ విల్ బీ కాంప్లెక్స్ అనమాట. ఓకే, సో ఆ విధంగా వీ డివైడ్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అగైన్ నేను దీన్ని ఓన్లీ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. థియరిటికల్గా ఎగ్జామ్లో రాసేందుకు కావాలంటే అగైన్ మన అకాడమిక్ సిరీస్ ఉంది DBMS మీద, యూ కెన్ వాచ్ దాట్. గాట్ ఇట్? సో వీ డిస్కస్డ్ అబౌట్ ఎంటిటీ అట్రిబ్యూట్స్ ఇన్ డీటెయిల్. నౌ కమింగ్ టు రిలేషన్షిప్. ఓకే, let me clear the screen. Just give me a minute. Okay, సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఓకే, అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఎంప్లాయీస్ పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ E1, E2, E3, E4 అండ్ సో ఆన్. డిపార్ట్మెంట్ పేర్లు D1, D2, D3, D4 అండ్ సో ఆన్. సో రిలేషన్షిప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అ ఎంటిటీ సెట్ ఫర్ ఎంప్లాయీ, దిస్ ఈజ్ అ ఎంటిటీ సెట్ ఫర్ డిపార్ట్మెంట్. ఓకే, సో E1 అనే ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్
D1, D2, D3 అండ్ D4 ఉన్నాయనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ E1 అనే ఎంప్లాయ్ D4లో పనిచేస్తున్నాడు, E2 అనే ఎంప్లాయ్ D1లో పనిచేస్తున్నాడు, E3 అనే ఎంప్లాయ్ కూడా D1లోనే పనిచేస్తున్నాడు, E4 అనే ఎంప్లాయ్ ఫర్ ఎగ్జాంపుల్ D3లో పనిచేస్తున్నాడు. సో ఆ విధంగా దీస్ లైన్స్ ఏవైతే ఉన్నాయి మధ్యలో, సో ఆ లైన్స్ ఏంటి, పని చేస్తున్నాడు అన్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమనొచ్చు మీరు, ఎంప్లాయీ 1 వర్క్స్ ఫర్ D4, ఎంప్లాయీ 2 వర్క్స్ ఫర్ ఏంటి, ఎస్ ఎంప్లాయీ 2 వర్క్స్ ఫర్ D1, ఎంప్లాయీ 3 వర్క్స్ ఫర్ D1, ఎంప్లాయీ 4 వర్క్స్ ఫర్ D3. మనం ఏమంటున్నాం, వర్క్స్ ఫర్ అని బేసిక్గా ఆ నెక్స్ట్ ఎంటిటీ పేరు చెప్తున్నాం. సో ఆ వర్క్స్ ఫర్ అనేది రిలేషన్షిప్ అనమాట. ఓకే, సో లెట్ మీ జస్ట్ యూస్ మై పెన్. ఐ డోంట్ నో, పెన్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఈ మధ్యన. యా, ఐ హ్యావ్ ద పెన్ బ్యాక్. సో if I just draw a separate set, this is relationship, and ఈ రిలేషన్షిప్ ఏంటి, ఇట్ ఈస్ వర్క్స్ ఫర్. గాట్ ఇట్? ఓకే, ఎంటిటీ సెట్ రాసినప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఈఆర్ మోడల్ డయాగ్రామ్లో గీయాలి అంటే, డైరెక్ట్లీ ఈఆర్ మోడల్ డయాగ్రామ్లో గీయాలి అంటే ఇట్ విల్ బీ ఒక డబ్బా, దీంట్లో ఎంప్లాయీ అని రాస్తాం అండ్ ఈ విధంగా డాష్ పెట్టి ట్రయాంగిల్లో బేసిక్గా రిలేషన్షిప్ రాస్తాం. సో వర్క్స్ ఫర్ విల్ కమ్ హియర్ అండ్ వర్క్స్ ఫర్ వాట్, అనదర్ ఎంటిటీ విచ్ ఈస్ అ డిపార్ట్మెంట్. ఓకే, సో ఈ విధంగా సేమ్ ఈ ఎంటిటీ సెట్ వాడి రిప్రజెంట్ చేసిన రిలేషన్షిప్కి ER model అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ షో ఇట్. గాట్ ఇట్? అగైన్ along with this we have something called different types of relationships like 1-to-1 and 1-to-many, many-to-1, many-to-many. So again they are from a more theoretical perspective. సో ఆల్రెడీ దాన్ని మనం అకాడమిక్ సిరీస్లో కవర్ చేసాం. యూ కెన్ లుక్ అట్ ఇట్. బేసిక్గా పైన చెప్పాలంటే, ఇక్కడ 1 ఎంప్లాయీ ఎన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నాడు, 1 ఎంప్లాయీ ఈజ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ 1 డిపార్ట్మెంట్. అవునా కాదా? బట్ మీరు చూసుకుంటే మోర్ దెన్ 1 ఎంప్లాయీస్ క్యాన్ బి వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. అవునా కాదా? అర్థమైందా? ఒక ఎంప్లాయీ ఒకసారి కేవలం ఒక డిపార్ట్మెంట్లోనే పని చేయగలడు. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఒకే డిపార్ట్మెంట్లో మోర్ దెన్ 1 ఎంప్లాయీస్ పని చేయగలరు. సో D1లో E2 అండ్ E3 ఇద్దరు పనిచేస్తున్నారు. బట్ ఏ ఒక ఎంప్లాయీ కూడా మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్లో పని చేయట్లేదు కదా. సో ఇక్కడ ఏమంటామంటే మనం బేసిక్లీ ఇట్ ఈజ్ మెనీ టు 1 రిలేషన్షిప్. ఎందుకు? మెనీ ఎంప్లాయీస్ క్యాన్ వర్క్ ఇన్ 1 ఎంటిటీ. ఓకే, సో మెనీ ఎంప్లాయీస్ కెన్ వర్క్ ఇన్ 1 డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ కేసులో. సో అదేవిధంగా బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూస్ కేసెస్ మనం 1-to-1, 1-to-many. ఓకే, సో 1-to-1 ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే, సో ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ ఓన్లీ 1 ఎంప్లాయీ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ అండ్ మేబీ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ ఇంకొక ఎంటిటీ. ఐ మీన్ 1 ఎంప్లాయీ హ్యాస్ అనేది ఇక్కడ రిలేషన్షిప్ అవుద్ది. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ అనుకుందాం. అగైన్ దీంట్లో అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, అట్రిబ్యూట్స్ లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్. ఓకే, సో రిలేషన్షిప్ విల్ బి హ్యాస్. సో 1 ఎంప్లాయీ హ్యాస్ ఓన్లీ 1 ఎంప్లాయీ ఐడి. అవునా కదా? సో ఇట్ విల్ బి 1-to-1. ఓకే, వాట్ అబౌట్ మెనీ టు మెనీ? సో మెనీ డైరెక్టర్స్ క్యాన్ డైరెక్ట్ మెనీ మూవీస్. అవునా? ఒకే డైరెక్టర్ మోర్ దెన్ 1 మూవీని డైరెక్ట్ చేయగలడు. అట్ ద సేమ్ టైం ఒకే మూవీని మోర్ దెన్ 1 డైరెక్టర్స్ ఒకేసారి డైరెక్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్ ఏంటి? ఆబ్వియస్లీ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి ఒకే సినిమాని మోర్ దెన్ 1 డైరెక్టర్స్ డైరెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకే డైరెక్టర్ మోర్ దెన్ 1 మూవీని కూడా డైరెక్ట్ చేస్తాడు. అర్థమైందా? లెట్స్ సే RRR ఉంది. ఓకే, RRRలో along with SS Rajamouli garu, there might be other directors who are associated directors or art directors, assistant directors, whatever. At the same time, kevalam SS Rajamouli gare, he might have directed RRR, Bahubali.
సో ఆ విధంగా ఇట్ ఈస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. అర్థమైందా? సో ఆ విధంగా టైప్స్ ఉంటాయి. సో దాట్స్ an high level idea, and I think high level కూడా కాదు, we have discussed that in detail. So with this note, I hope మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.